హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లీగలీ వీర్ అనే ఒక లాయర్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ. కంప్లీట్గా మనం అన్ని సినిమాల్లో చూసినట్టు కోర్టులో సాగే మూవీ అయితే కాదు. ఇది లీగల్గా హ్యాండిల్ చేసి ఒక అది నిజాన్ని బయటికి తీసుకొచ్చే ఒక కళ అని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. ఈ సినిమాకు చూడడానికి చిన్న సినిమా అయినా కానీ వీరనారాయణ రెడ్డి సమర్పణలో ఈ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి శాంతమ్మ మల్కిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా రవిగోహుల దర్శకత్వం వహించారు. అయితే హీరో పేరు వీర్రెడ్డి. మాట్లాడుతూ ఈ అతనికి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఈ సినిమా చేసి ఎలాంటిది ఇబ్బంది లేకుండా చాలా క్లీన్గా చేశాడని చెప్పాలా. మూవీని అంత ఇంట్రెస్టింగ్గా సాగించిండు. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒక్కొక్కసారి మనం చెప్పాలంటే చాలా చిన్న సినిమా అనే అనిపించదు. ఇంకా ఇలాంటిది కూడా అదే. బాలరాజ్ అనే ఒక నార్మల్ వ్యక్తి ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. అతను చేయకపోయినా అతనే చేసినట్లు అన్ని కోణాల్లో అతనికే నెగిటివ్గా ఉంటాయి. అయితే డిఫెన్స్ నిరూపించుకోవడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు. అలాంటి తరుణంలో అతని తరపున వాదించడానికి ఈ కేసు టేకప్ చేస్తాడు వీర్. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ కోణాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పాలి. చాలామంది ఈ కేసు వెనుక ఉన్నారని తెలుసుకుంటాడు. ఒక లాయర్గా వీర్ చేసిన సాహసాలు ఏంటి, అసలు ఎలా బయటపెట్టిండు అనేది మెయిన్ స్టోరీ. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే బాలరాజు పాత్ర పోటించిన యువకుడు చాలా న్యాచురల్గా యాక్ట్ చేసిండు. అతని భార్య కూడా, వాళ్ళ కూతురు, అసలు ఇంత సింపుల్గా ఉంటుంది. ఇంకా టెక్నికల్ కూడా చాలా సింపుల్గా సింపుల్గా చెప్పాలంటే బయట ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోరు, ఎవరికి డబ్బులే కావాలి అనే కాన్సెప్ట్తో నడుస్తున్నప్పుడు సడన్గా ఫారెన్ నుంచి హీరో వస్తాడు. వస్తే ఇంట్లో అసలు పట్టించుకోరు. కారణం ఏంటంటే ఇతను లాయర్గా చదివి లాను వదిలేసి ఫారెన్లో డబ్బులు సంపాదించి బాగా సెటిల్ అవ్వాలనుకుంటాడు. అక్కడ ఆ డబ్బులు పిచ్చిలో పడి అతను ప్రేమించిన అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా పట్టించుకోకుండా చనిపోతుంది. అప్పుడు తెలుసుకుంటాడు మన వాళ్ళు మనతో ఉండాలి అని. ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ నాన్నకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని వాళ్ళ కొడుకుని లాయర్ చదివించాడు అని అర్థమవుతుంది. పొలిటికల్గా పోలీసు ఎన్ని పవర్లు ఉన్నా మనకు ఒక చట్టం అనేది ఒకటి ఉంది, దాంట్లో న్యాయం సాధించవచ్చు ఎన్నేళ్ళకైనా అనే అనే పాయింట్ను చెప్పాలనేది మెయిన్ అంశం. దాన్ని ఎప్పుడైతే మన హీరో నిర్వర్తిస్తాడో అప్పుడే వాళ్ళ ఫాదర్ అతనితో మాట్లాడడానికి అర్థం చేసుకుంటాడు. ఒకనొక సీన్లో ఉంటుంది, గెలవడం కోసమో ఓడిపోవడం కోసమో మనం చేయక్కర్లేదు. అయితే మూవీలో ఫస్ట్ బాలరాజ్ అనే వ్యక్తిని కారు దొంగతనం కేసులో నుంచి బయటికి తీసుకురావాలనే ప్రయత్నంలో అసలు బయటికి తీసుకొద్దామని కోర్టుకు పిలిపించే సిచ్యువేషన్లో అతను తెచ్చిన ప్రూఫ్ అతన్ని మర్డర్ కేసులోకి ఇరికించేలా మూవ్ అయిపోతుంది. అసలు ఏంటి మర్డర్ కేసు ఏంటి, కోర్టులో ఏంటి, అసలు హీరోకు స్టన్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అతన్ని నీకు తెలుసా అంటే అతన్ని చంపాలనుకుంటానా అంటాడు. నేను చంపలేదు, కానీ నేను అతన్ని నాకు అనిపిస్తే మళ్ళీ చంపేస్తా అన్నట్టుగా మాట్లాడుతాను. అసలు ఎందుకురా అన్ని చంపుతావు అంటే ఆడు చెప్పాడు. అసలు ఏం జరుగుతుందో హీరో అయితే బలంగా తప్పు చేయలేదు అని నమ్మి మాత్రమే మూవీ వెళ్తాడు, కానీ నిజానికి ఇంటర్నల్గా ఏం జరుగుతుందనేది హీరోకు ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలియదు. కానీ ధైర్యంగా వాడు తప్పు చేయలేదు, సో మనం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాడేదో దాస్తున్నాడు, అసలు ఇంటర్నల్గా ఏదో జరిగింది అనే పాయింట్ మీదనే మూవీ ఫైండ్ అవుట్ చేస్తాడు.
అలానే ఒక్క ఇంటర్నల్గా తీస్తుంటే 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 తవ్వుతే బయటపడే అంశాలు ఎట్లా ఉంటాయో అలా అసలు కేసు ఎక్కడైతే కారు దొంగతనం కేసు కానుంచి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మర్డర్ చేసేంత వరకు తీసుకొచ్చిన స్టోరీకి వెళ్ళిపోతుంది. ఎవరైతే అపోజిషన్ లాయర్ దాన్ని అగైనిస్ట్గా దాన్ని అగైనిస్ట్గా ఫేస్ చేస్తున్నాడో అతనే మెయిన్ విలన్ అనే పాయింట్ వరకు సినిమా ఇన్ని ట్విస్టులతో రన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక ఇంత చిన్న సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఇంత థ్రిల్ ఇవ్వగలుగుతుంది అని ఎవడు ఊహించాడు. నేను కూడా ఊహించలే. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పక చూడండి, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.